హాయ్ హలో దిస్ ఈజ్ రాజ్ కమాల్ వెల్కమ్ టు వైఫై రివ్యూ. ఇక్కడ రేటింగ్ మాత్రం ఇవ్వబడదు. శంకర్ సినిమా అంటే భారీ సినిమా, భారీ సెట్టింగ్లు, భారీ తారాగణం, భారీగా గ్రాఫిక్స్, సామాజిక సమస్య, పక్కా కమర్షియల్ పంతాలో ఉన్న అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరంటే అది శంకర్ అనే చెప్పాలి. అటువంటి శంకర్కు రజనీకాంత్ లాంటి స్టార్ జత అయితే ఏం జరుగుతుందో శివాజీ రోబోలో చూసాం. ఇప్పుడు రోబో 2.0 వచ్చింది. యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులందరూ ఈ చిత్రం కోసం కళ్ళు కాయలయ్యేలా చూశారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా కథ విషయానికి వస్తే మరోసారి మళ్ళీ బయోవార్ సబ్జెక్ట్నే దర్శకుడు ఎంచుకోవడం జరిగింది. భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తి ఒకటి వచ్చి భూమి మీద ఉన్న సెల్ ఫోన్లు అన్నింటినీ కూడా లాక్కెళ్ళిపోతే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రం ప్రధానమైన పాయింట్. ఆ సెల్ ఫోన్లన్నీ కూడా ఓ పక్షి రూపంలో ఉన్న మోన్సర్ అక్షయ్ కుమార్ తస్కరించి భూమిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ బలమైన మోన్సర్ను అంతమొందించడం కోసం ప్రముఖ సైంటిస్ట్ వసీకరణ్ రజనీకాంత్ రంగంలోకి దిగుతాడు. తను కనిపెట్టిన రోబోట్ చిట్టి సహాయంతో మోన్సర్ అంతమొందించడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే సినిమాలో కథ బలమైనది కావడం, దానికి తోడు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ మంచి స్థాయిలో తీసుకోవడం అన్నీ కలిసి సినిమా మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రజనీని మైండ్లో పెట్టుకొని ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చూస్తే మాత్రం కాస్త అంచనాలు అందుకోవడం అవకాశం ఉండకపోవచ్చు. మొత్తంగా సినిమాగా చూస్తే శంకర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడనే చెప్పాలి. సినిమాపై అంచనాలకు అనుగుణంగా విజువల్ వండర్గా తీర్చిదిద్దాడు. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి సినిమా మరొకటి రాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. శంకర్ సినిమాలంటే సామాజిక సమస్యల గురించి చక్కగా చిత్రీకరిస్తాడనే పేరుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన స్నేహితుడు, రోబో సినిమాల్లో అది లేకుండా పోయింది. రోబో 2.0 మరోసారి ఆ బాధను పోగొట్టి అసలు సిసలు శంకర్ అంటే ఏంటో చూపించాడు. రెహమాన్ మ్యూజిక్ మరోసారి రిపీట్. మొత్తానికి రోబో 2.0 విజువల్ వండర్గా చరిత్రలో నిలిచిపోతుంది. సో సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల నుంచి తెలుసుకుందాం. ఇది ఈనాటి వైఫై రివ్యూ. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. ఇక్కడ రేటింగ్లు మాత్రం ఇవ్వబడదు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.